ఫ్రెండ్స్, ఇప్పుడేంది వార్త? ట్రిపుల్ ఆర్ రీజనల్ రింగ్ పై బిగ్ అప్డేట్. ఇంటర్చేంజ్ కూడళ్ళు ఎక్కడంటే అంటూ వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్. మరి ఎక్కడ ఏంటి అని చూసేదా? వివరాలకు వెళ్ళి ముందు అయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. అయితే రీజనల్ రింగ్ రోడ్డుతో జిల్లాలకు మధ్య ప్రయాణాన్ని ఈజీ చేస్తున్నారు. ఈ రింగ్ రోడ్డులపైకి వెళ్ళడానికి దిగడానికి వీలుగా 2 భారీ ఇంటర్చేంజ్లు నిర్మిస్తున్నారు. హైదరాబాద్ పూణే నేషనల్ హైవే క్రాస్ చేసే సంగారెడ్డి దగ్గరలోని గిర్మాపూర్ దగ్గర ఈ ఇంటర్చేంజ్ వస్తుంది. ఇంకోటి హైదరాబాద్ విజయవాడ నేషనల్ హైవేని క్రాస్ చేస్తూ చౌటుప్పల్ వద్ద వస్తుంది. దీనికోసం ప్రత్యేకంగా ఎక్స్టెండెడ్ డబుల్ డిజైన్ను ఎంపిక చేశారు. ఇటువంటి డిజైన్ను ఢిల్లీలోని ఔటర్ రింగ్ రోడ్డుపై వినియోగించారు. అదే డిజైన్ ఇక్కడ ఉపయోగించాలని భావిస్తున్నారు. నిజానికి ఈ ఇంటర్చేంజ్లు నిర్మించాలంటే చాలా భూమి అవసరమవుతుంది. ఎందుకంటే రింగ్ రోడ్డు నుంచి రింగ్ రోడ్డుకు హైవేలను దాటాలంటే చుట్టుగా తిరిగి వచ్చే విధంగా రోడ్డును నిర్మించాలి. అలా కాకుండా హైవే నుంచి నేరుగా రింగ్ రోడ్డు పైకి వెళ్లేలా, అదేవిధంగా రింగ్ రోడ్డు నుంచి నేరుగా హైవేలో కలిసేలా ఇంటర్చేంజ్లు నిర్మిస్తే సౌకర్యవంతంగా ఉంటుంది. అయితే లూప్ విధానంలో ఇలా ఇంటర్చేంజ్లు నిర్మిస్తే ఖర్చు చాలా ఎక్కువ అవుతుంది. ఎందుకంటే భూసేకరణ పెద్ద సమస్య. అందుకే ఎక్స్టెండ్ డబుల్ డిజైన్ ద్వారా ఈ నిర్మాణాలను చేయాలని భావిస్తున్నారు. ఈ విధానంలో అవసరమైన భూమిలో 70% వరకు రింగ్ రోడ్డు భూమితో కలిసి ఉంటుంది. అందువల్ల కేవలం 30% భూమిని సేకరిస్తే సరిపోతుంది. మరి ఆ డిజైన్ ఎందుకు? ఎక్స్ప్రెస్ వే ప్రస్తుతం ఉన్న రోడ్లను దాటే ప్రాంతంలో ఆ రోడ్ల నుంచి రింగ్ రోడ్డు నుంచి ఆ రోడ్లకు వాహనాలు సులభంగా వెళ్లేందుకు ఇంటర్చేంజ్ నిర్మించనున్నారు. ఆ ప్రాంతాల్లో అందుబాటులో ఉన్న భూమి ఆధారంగా సర్క్యూట్ డిజైన్లు ఎంపిక చేస్తారు. ఉత్తర దక్షిణ భాగాలు కలిసే సంగారెడ్డి చౌటుప్పల్ ప్రాంతాల్లో రోడ్ల పక్కనే అనేక నిర్మాణాలు ఉన్నాయి. ఆ కూడళ్లలో పెద్ద పెద్ద లూపులు నిర్మిస్తే భూసేకరణ పెద్ద సమస్య అవుతుంది. ఆ క్రమంలో ఎక్స్టెండ్ డబుల్ మోడల్ను ఎంపిక చేశారు. ఈ డిజైన్లో వాహనాలు లేన్లను మార్చే సర్క్యూట్లు ఎక్కువగా రింగ్ రోడ్లుగా ఉంటాయి. దీని నిర్మాణానికి అవసరమైన భూమిలో 70% వరకు రింగ్ రోడ్డు భూమికి అనుగుణంగా ఉంటుంది. మిగిలిన 30% భూమిని సేకరిస్తే సరిపోతుంది. రీజనల్ రింగ్ రోడ్డు కోసం భూసేకరణ ప్రక్రియ వేగంగా సాగుతుండటంతో జాతీయ రహదారుల సంస్థ హైవే నిర్మాణంపై దృష్టి సారించింది. మరో 3 నెలల్లో బిడ్డింగ్ ప్రక్రియ ప్రారంభం కావచ్చు. దీనికోసం హైవే డిజైన్ను ఖరారు చేసే పనిలో అధికారులు ఉన్నారు. ప్రస్తుతం ఉత్తర భాగం అంటే సంగారెడ్డి నుంచి గజ్వేల్ మీదుగా చౌటుప్పల్ వరకు మొత్తం 162 కిలోమీటర్ల నిర్మాణం మొదలు పెడతారు. ఈ హైవే ఉత్తరం వైపు మొత్తం 11 జంక్షన్లతో ఉంది. ఇందులో 2 ఇంటర్చేంజ్లు ఉన్నాయి. ఇక్కడ అది దక్షిణం వైపు కలుస్తుంది. వీటి డిజైన్స్ సిద్ధంగా ఉన్నాయని చెబుతున్నారు ఫ్రెండ్స్. ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్. థ్యాంక్స్.